Everyone, today I am going to explain the balance the following redox reaction by ion electron method in acidic medium. మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చారండి. ఆ ఈక్వేషన్ని ఎసిడిక్ మీడియంలో మనం బ్యాలెన్స్ చేయాలి. ఈక్వేషన్ ఏంటంటే ద ఈక్వేషన్ ఈజ్ Cr2O7 minus 2 plus SO3 minus 2 gives rise to Cr plus 3 plus SO4 minus 2. ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే ఫస్ట్ రిడాక్స్ రియాక్షన్ అన్నారు కాబట్టి రిడక్షన్ ఎక్కడ జరిగింది, ఆక్సిడేషన్ ఎక్కడ జరిగింది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ ప్రాసెస్. ఓకే, మీరు దేన్నైతే ఆక్సిడేషన్ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నారో ఆక్సిడేషన్ స్టేట్ని దాన్ని ఎక్స్ అనుకోండి. సో ఇక్కడ నేను క్రోమియంకి క్యాలిక్యులేట్ చేస్తున్నాను కాబట్టి క్రోమియం నేను ఎక్స్ అనుకుంటాను. ఓకే, రైట్. Here I have to find out the oxidation state of chromium in dichromate ion. So I take it as x. 2 into x plus 7 into minus 2 that equal to minus 2. ఇక్కడ -2 అనేది ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్. 7 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 7 ఇంటూ -2. ఆల్రెడీ మనకి డైక్రోమేట్ అయానికి సంబంధించి ఆక్సిజన్ స్టేట్ ఇచ్చారు, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, here the -2 is the oxidation state of oxygen. So 7 oxygens are there. So 7 into -2. So 2x minus 14 equal to -2. 2x equal to -2 plus 14. 2x equal to 12. X equal to 12 by 2. That x equal to 6. ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. Now we have to find out the oxidation state of sulfur. SO3 - 2లో సల్ఫర్కి ఆక్సిజన్ స్టేట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఒకటే ఎక్స్ ఉంది కాబట్టి 1 ఇంటూ ఎక్స్, 3 ఇంటూ -2, 3 ఆక్సిజన్స్ ఫర్ ఈచ్ వన్ -2 ఇస్ ద ఆక్సిజన్ స్టేట్ ఈక్వల్ టు -2. ఎక్స్ మైనస్ 6 ఈక్వల్ టు -2. ఎక్స్ ఈక్వల్ టు -2 ప్లస్ 6. ఎక్స్ ఈక్వల్ టు +4. ఓకే, రైట్. ఇక్కడ నో ఆక్సిజన్ అండ్ నో హైడ్రోజన్, ఓన్లీ క్రోమియం +3లో ఉంది కాబట్టి నేను +3 ఈజ్ ద ఆక్సిజన్ స్టేట్ కింద +3ని ఆక్సిజన్ స్టేట్ కింద తీసుకున్నాం. ఓకే, నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఆక్సిజన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ ఇన్ SO4 -2. 1 into x plus 4 into -2 that equal to -2. X minus 8 equal to -2. X equal to -2 plus 8 that equal to x equal to 6. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే రియాక్టెంట్లో +6 ఆక్సిజన్ స్టేట్లో ఉన్నటువంటిది ప్రొడక్ట్ సైడ్కి వచ్చేసరికి +3కి తగ్గిపోయింది. ఓకే, దెర్ ఈజ్ ఎ డిక్రీజ్ in the oxidation state, so we called it as reduction. Decrease in the oxidation state is also called as reduction. ఇక్కడ +4లో ఉంది, రియాక్టెంట్ సైడ్ ఇట్ ఈస్ +4. ఈ +4 నుంచి ప్రొడక్ట్ వైపుకి వెళ్ళేసరికి +6కి ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆక్సిడేషన్. సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో రిడాక్స్ అన్న దానిలో రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్ రెండు ఉన్నాయి, అందుకని మనం రిడాక్స్ అన్నాము. ఇప్పుడు ఆ రిడక్షన్ ఎక్కడ జరిగింది, ఆక్సిడేషన్ ఎక్కడ జరిగింది క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు మనం ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయాలి. ఓకే, ఇప్పుడు కామన్ టర్మ్స్ అన్నీ ఒక చోట రాదు.
Cr2O7 minus 2 gives rise to Cr plus 3. Sorry. SO3 minus 2 gives rise to SO4 minus 2. First of all, in step 1, we have to balance other than oxygen and hydrogen. Okay, step 1 is balancing other than oxygen and hydrogen. అంటే ఫస్ట్ స్టెప్లో ఎప్పుడు కూడా ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా ఉన్న వాటిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా ఉన్నవంటే మనకు క్రోమియమే ఉంది. ఇక్కడ 2 క్రోమియమ్స్ ఉన్నాయి డైక్రోమేట్లో, ఇక్కడ ఒకటే క్రోమియం ఉంది. సో Cr2O7 minus 2 gives rise to 2Cr plus 3. అంటే ఇటు ఉన్నటువంటి 2 క్రోమియమ్స్ని ఇక్కడ నేను 2Cr లాగా బ్యాలెన్స్ చేశాను. Okay, in the given equation, in the reactant side, 2 chromiums are there, but in product side, only 1 chromium is there. So, I balanced the equation. Cr2O7 minus 2 gives rise to 2Cr plus 3. So, ఇక్కడ 2Crలు ఉన్నాయి, ఇక్కడ 2Crలు ఉన్నాయి. Okay, now here there is 2Crs are there, and here 2Crs are present. Okay, ఇప్పుడు next. SO3 minus 2 gives rise to SO4 minus 2. ఇక్కడ ఒకటే సల్ఫర్ ఉంది, ఇక్కడ ఒకటే సల్ఫర్ ఉంది. ఓకే, ఓన్లీ వన్ సల్ఫర్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద బోత్ సైడ్స్. సో దెర్ ఈస్ నో చేంజ్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ 2. స్టెప్ 2లో మనం ఏం చేయాలి అంటే బ్యాలెన్సింగ్ ఆక్సిజన్ యాటమ్స్. ఆక్సిజన్ యాటమ్స్ని మనం బ్యాలెన్స్ చేయాలి. ఓకే, Cr2O7 minus 2 gives rise to 2Cr plus 3 plus 7H2O. In reactant side, 7 oxygens are there, but in product side, no oxygen. So, I balance the oxygens in the form of water molecules. So, I added 7 H2O molecules. ఇక్కడ 3 oxygens are there present, and here 4 oxygens are present. So, I would like to balance 1 oxygen in reactant side. So, SO3 minus 2 plus H2O gives rise to SO4 minus 2. Next, step 3. In step 3, balancing hydrogen atoms. మనం స్టెప్ 3లో హైడ్రోజన్ యాటమ్స్ని బ్యాలెన్స్ చేయాలి. ఓకే, Cr2O7 minus 2 gives rise to 2Cr plus 3 plus 7H2O. ఈ ఈక్వేషన్లో 7 into 2 14 హైడ్రోజన్స్ మీకు అవైలబుల్గా ఉన్నాయి ఇన్ ప్రొడక్ట్ సైడ్. బట్ ఇక్కడ రియాక్టెంట్ సైడ్లో మనకి హైడ్రోజన్స్ అనేవి లేవు. ఓకే, ద రియాక్టెంట్ సైడ్ 7 into 2 14 hydrogens are there, but in product side no hydrogens are present. So ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 14 హైడ్రోజన్స్ని H plus ఫామ్లో యాడ్ చేస్తాం. I added 14 H plus ions in reactant side because the question is in acidic medium. మన క్వశ్చన్లో ఎసిడిక్ మీడియం అని మెన్షన్ చేశారు కాబట్టి మనం ఎసిడిక్ మీడియం అంటే హెచ్ ప్లస్తో బ్యాలెన్స్ చేయాలి కాబట్టి మనం హెచ్ ప్లస్ని తీసుకొచ్చి యాడ్ చేసాం. అలాగే ఇప్పుడు ఇటు చూస్తే SO3 minus 2 plus H2O gives rise to SO4 minus 2. Here 2 hydrogens are there. ఇక్కడ మనకి 2 hydrogens ఉన్నాయి, ఇక్కడ మనకి హైడ్రోజన్స్ లేవు, దెర్ ఇస్ నో హైడ్రోజన్స్. సో ఇక్కడ నేను యాడ్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ 2H ప్లస్ని తీసుకొచ్చి యాడ్ చేశాను. ఓకే, నెక్స్ట్
In step 4, in step 4, balancing electrons. This is the final step. In this step, we have to balance the electrons. Okay, ఇక్కడ Cr2O7 minus 2 plus 14H plus gives rise to 2Cr plus 3 plus 7H2O. మనకి Cr2O7 minus 2 డైక్రోమేట్ అయాన్లో +6 స్టేట్లో ఉన్న క్రోమియము ప్రొడక్ట్ సైడ్కి వచ్చేసరికి +3కి డిక్రీజ్ అయిపోయి. ఇక్కడ మనం బ్యాలెన్స్ చేసేటప్పుడు ఎలక్ట్రాన్స్ని ఏం చేయాలి అంటే బ్యాలెన్స్ చేసుకునేటప్పుడు క్రోమియం యొక్క ఎన్ని క్రోమియమ్స్ ఉన్నాయో అన్ని ఎలక్ట్రాన్స్ని మనం ఎక్కడ ఎటువైపు ఎక్కువైపు వాల్యూ ఉందో అటువైపు కలుపుకోవాలి. అంటే ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈక్వేషన్ని మనకి రియాక్టెంట్ సైడు దీని యొక్క ఆక్సిడేషన్ వాల్యూ ఎంత, మనకి ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంది, +6లో ఉంది. ఇక్కడ ఎంత ఉంది, +3లో ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే డిఫరెన్స్ని క్యాలిక్యులేట్ చేద్దాం. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఆక్సిడేషన్ స్టేట్స్. అంటే 6 - 3 దట్ ఈక్వల్ టు 3. 3 ఈజ్ ద డిఫరెన్స్. ఇక్కడ మనకి ఎన్ని క్రోమియమ్స్ ఉన్నాయి, హౌ మెనీ క్రోమియమ్స్ ఆర్ దేర్, సో 2 క్రోమియమ్స్ ఆర్ దేర్. సో 2 into 3 దట్ ఈక్వల్ టు 6. ఈ 6 ఎలక్ట్రాన్స్ని మనం ఎక్కువ వాల్యూ ఉన్న వైపు కలుపుకోవాలి. ఓకే, ఎక్కువ ఆక్సిజన్ స్టేట్ ఉన్న వైపు కలుపుకోవాలి. We must add the electrons in highest oxidation state side. సో మనం ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ని తీసుకొచ్చి యాడ్ చేసాం. ఓకే, డిఫరెన్స్ 3 ఉంది, 2 క్రోమియమ్స్ ఉన్నాయి, 2 into 3 దట్ ఈక్వల్ టు 6. సో 6ని తీసుకొచ్చి యాడ్ చేసాం. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1. నౌ SO3 minus 2 plus H2O gives rise to SO4 minus 2 plus 2H plus. ఇక్కడ డిఫరెన్స్ ఎంత, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఆక్సిడేషన్ స్టేట్స్? ఇన్ రియాక్టెంట్ సైడ్ +4 అండ్ ఇన్ ద ప్రొడక్ట్ సైడ్ +6. ద డిఫరెన్స్ ఈజ్ 2. ఈ 2 ఎలక్ట్రాన్స్ డిఫరెన్స్ని మనం హైయెస్ట్ నెంబర్ ఉన్న వైపుకి యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నేను 2 ఎలక్ట్రాన్స్ని తీసుకొచ్చి యాడ్ చేశాను. ఓకే, ఎందుకంటే SO ప్రొడక్ట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి అటు సైడ్ యాడ్ చేశాను. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 2. ఇప్పుడు నేనేం చేయాలంటే ఎలక్ట్రాన్ వాల్యూని ఈక్వలైజ్ చేయాలి. ఐ వుడ్ లైక్ టు ఈక్వలైజ్ ద ఎలక్ట్రాన్స్ కౌంట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ 2 ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది 6, ఇక్కడ ఉన్న 2 రెండు ఈక్వల్ అవ్వాలి అంటే ఈక్వేషన్ 1ని ఇక్కడున్న ఎలక్ట్రాన్ కౌంట్తో మల్టిప్లై చేస్తాం. ఐ వుడ్ లైక్ టు మల్టిప్లై ద ఈక్వేషన్ 1 with the second equation's electron count. ఓకే, ఈక్వేషన్ 2ని ఫస్ట్ ఈక్వేషన్ ఎలక్ట్రాన్స్తో మల్టిప్లై చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ ద one method. In this another method, ఈక్వేషన్ 1ని నేను 1తో మల్టిప్లై చేస్తాను. I would like to multiply the equation 1 with 1. So the equation becomes Cr2O7 minus 2 plus 14H plus 6 electrons gives rise to 2Cr plus 3 plus 7H2O. ఇప్పుడు now the equation 2 will multiply with the value 3. ఇప్పుడు ఈక్వేషన్ 2 నేను ఏం చేస్తున్నాను, 3 అంటే మనం ఉన్న నెంబర్లని 3తో మల్టిప్లై చేస్తాను. ఇప్పుడు మనకు మల్టిప్లై చేసినప్పుడు 3SO3 minus 2 plus 3H2O gives rise to 3SO4 minus 2 plus 2H plus 3 into 2 6H plus 6 ఎలక్ట్రాన్స్. ఓకే, ఇప్పుడు ఇది నాకు సింపుల్ వేగా అనిపించింది, అందుకని నేను దీన్ని 3తో మల్టిప్లై చేస్తే నాకు సింపుల్గా వాల్యూస్ వచ్చేసాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే క్యాన్సిల్ అయిపోయే టర్మ్స్ ఏమైనా ఉన్నాయేమో చూసి
వాటిని క్యాన్సిల్ చేద్దాం. ఓకే. 6 హైడ్రోజన్స్‌లో 14 లోంచి 6 హైడ్రోజన్స్ తీసేయండి. ఓకే. అంటే ఇక్కడ మీకు 8 హెచ్ ప్లస్‌లు రిమైనింగ్‌లో ఉంటాయి. 6 ఎలక్ట్రాన్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ మనకి 3 హైడ్రోజన్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఇక్కడ 7 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. 7 లోంచి 3 తీసేస్తే 4 H2O ఉంటుంది. సో, ఇంక మనకు క్యాన్సిల్ అయ్యేవేమి లేవు గాబట్టి ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్‌గా రాసేద్దాం. Cr2O7-2 ప్లస్ 3SO3-2 ప్లస్ 8H ప్లస్ gives rise to 2Cr plus 3 plus 3SO4 minus 2 plus 4H2O. This is the balancing equation. Okay.